నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ మూడు ముక్కలు అయిపోతుందా అంటే ఇక్కడ మూడు ముక్కలు అంటే కవిత బీఆర్ఎస్, కేటీఆర్ బీఆర్ఎస్ అండ్ హరీష్ రావు బీఆర్ఎస్. సో ఎందుకు ఈ అంశం వచ్చింది తెరపైకి, మూడు ముక్కలు ఎందుకు అవ్వబోతుంది, ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా సిరి, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఇక్కడ ఏంటంటే మన కాంగ్రెస్ నేతలు కొంతమంది హరీష్ రావుని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది సార్. ఎందుకంటే మొన్న చూస్తేనేమో సీఎం గారు మాట్లాడారు, వచ్చేసి ఇరిగేషన్ మంత్రిగా చేస్తాను, నువ్వు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడడం జరిగింది. ఇక్కడేమో మళ్ళీ కోమటిరెడ్డి గారు ఏమన్నారంటే సీఎం కాదు కదా, కనీసం నువ్వు సిఎల్పి నేత కూడా అవ్వలేవని చెప్పేసి కొంచెం ఎద్దేవా చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళలోని కుటుంబంలో మూడుగా చీలిపోతున్న బీఆర్ఎస్ పార్టీ అని కూడా మనకి వస్తున్నాయి. సో ఇందులో అసలు ఏది ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఎప్పుడైనా ఏ పార్టీ అయినా, పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్నంతకాలం వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు రావమ్మా. ఎనీ పార్టీ, అది బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, లేకపోతే టీడీపీ, ఎనీ పార్టీ, వైఎస్ఆర్సీపీ కానీ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా అంతకుముందు అసలు ఎవరన్నా జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఎదురు నిల్చోవటం, మాట్లాడటం అనేది ఉండేదా? ఆయన ఏదన్నా లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ పెట్టినా కానీ మాట్లాడేసి వెళ్ళిపోవటమే తప్ప ఎవరు దాంట్లో లేచి ఏదన్నా సలహా చెప్పగలిగిన ధైర్యం ఉండేది కాదు. ఇప్పుడు వాళ్ళ పార్టీలో ఆయన పరిస్థితి వీక్ అయిపోయేటప్పటికి ప్రతి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా నిజానికి ఒక కుటుంబ పార్టీయే. ఇప్పుడు అందులో నాయకులందరూ కూడా మన కేసీఆర్ గారు, కేటీఆర్, కవిత, హరీష్ రావు మెయిన్గా, తర్వాత ఇప్పుడు వినోద్ కుమార్ వీళ్ళు ఉన్నారు. మెయిన్గా ఈ నలుగురే. అయితే ఈ నలుగురు కూడా ఒకటే మాట, ఒకటే బాట మీద ఉండేవాళ్ళు. నలుగురికి 4 పదవులు ఇప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉండేవి, ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళకి. కాబట్టి అసలు పార్టీలో విభేదాలు వచ్చే అవకాశం అప్పుడు లేదు. అప్పుడు కూడా అనుకున్నారు, ఒక స్టేజ్లో కిందసారి హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి కలిశారు వ్యక్తిగతంగా. అప్పుడు ఏదో ఒక కాలేజీ గురించి, ఏర్పాటు గురించి ఏదో ఆయన అధికార నివాసంలో కలిసినప్పుడు కూడా ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. 2014 కన్నా ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయిపోతారు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఉద్యమ టైం, అది ఉద్యమం టైంలో. ఇప్పుడు ఏంటంటే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, హరీష్ రావు గారు కాంగ్రెస్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి కూడా కొంత వార్త అయితే బయటకు వస్తుంది సార్. మరి ఇందులో వాస్తవం లేదంటే అంటే ఒకటమ్మా, ఇప్పుడు మొన్న జరిగిన ఓటమి అనేది అందరినీ కూడా కకావికలం చేసింది పార్టీలో. కేసీఆర్ గారి దగ్గర నుంచి కూడా ఎవరిని కూడా వాళ్ళు అసలు తట్టుకోలేని ఓటమి. అసలు నిజానికి అంత ఓటమి రావాల్సిన పరిస్థితి అయితే లేదు. అభివృద్ధి పరంగా చూసుకుంటే, అభివృద్ధి పరంగా తెలంగాణలో అంతో ఆంధ్రాతో పోలిస్తే ఖచ్చితంగా అభివృద్ధి జరిగింది. కాకపోతే అర్బన్ ఏరియాలో ఎక్కువ, హైదరాబాదు చుట్టుపక్కల ఎక్కువ జరిగి ఉండొచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో కొంత తక్కువ జరిగి ఉండొచ్చు. అలాగే రైతు బంధు లాంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు కూడా బాగానే జరిగినాయి. ఎక్కడ తేడా వచ్చిందంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ కుటుంబ వైఖరి ప్రజల పట్ల కొంచెం, అంటే వీళ్ళని దూరంగా పెట్టడం, కలవాల్సినంత అవసరం లేదు, మేము పాలకులు, మీరు పాలితులు అనే పూర్వకాలం రాజుల టైప్గా. ఆ రాజులు కూడా ప్రజా దర్బార్ పెట్టేవాళ్ళు, ప్రజా గంట అని పెట్టేవాళ్ళు. గంట లాగితే ఎవరన్నా వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటే వెంటనే తగిన బట్టలను పంపేవాళ్ళు, చర్య తీసుకునేవాళ్ళు. ఇక్కడ అసలు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంటే ఇక్కడ ఏమైందంటే సార్, అంటే చాలా వరకు అక్కడ వాళ్ళ ఎవరైతే మన ఐటీ మినిస్టర్, మాజీ ఐటీ మినిస్టర్ మన కేటీఆర్ గారు చాలాసార్లు అనడం జరిగింది, ఏమంటే ప్రజల్లోకి రావాల్సిన అవసరం ఏముంది, ఆల్రెడీ మేము అన్ని సమస్యలు తీరుస్తున్నాం కదా, మళ్ళీ ప్రత్యేకంగా ప్రజల్లోకి వచ్చి ఉండేది ఏంది, వాళ్ళ గురించి తెలుసుకునేది ఏంది, ఇక్కడ తెలంగాణలో ఎలాంటి సమస్యలు లేవు ప్రజలకు అని చెప్పడం జరిగింది. సో అది కూడా మైనస్ అయ్యే ఛాన్స్, అంటే మైనస్ అయింది. వాళ్ళు మా అన్న మాటలే ఇక్కడ మైనస్ అయిపోయి ఈరోజు ప్రభుత్వం మారడానికి వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకున్న ఒక తప్పిదం. ఎగ్జాక్ట్లీ అది హరీష్ రావు గారు లాంటి వ్యక్తులకి లోన బాధ ఉందమ్మా. కనీసం హరీష్ రావు గారు అట్లా ఎప్పుడు కూడా కొంచెం వ్యతిరేకంగా పెడసరిగా మాట్లాడింది లేదు. ఎప్పుడు కొంచెం ఆయన హంబుల్గానే ఉంటాడు. కాకపోతే అదే ఆయన కూడా బాధపడేది, ఏదో కొంతమంది చేసిన తప్పుల మూలన పార్టీ మొత్తం సఫర్ అయింది, కేడర్ మొత్తం సఫర్ అయింది పార్టీ అనేది కొంత ఆయన మనసులో ఉందనేది అంటున్నారు. కొంచెం మనం ప్రజలకు దగ్గరగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని. అది ఆ సవరించుకునే అంత మనస్తత్వం, ఆ పరిపక్వత హరీష్ రావు గారిలో ఉంది. కాబట్టి ఆ ఒక్క అంశం మీద తనే పార్టీ పెట్టుకుంటే గనక ఆ లోట్లు కూడా ఉండవనేది. హరీష్ రావు గారు అంటే కూడా అన్ని జిల్లాల్లో పాపులారిటీ ఉంది, ఆదరణ ఉంది అనేది కొంత లాన్ ఉంది. కానీ గతంలో 1-2 సందర్భాల్లో హరీష్ రావు గారు ఏం చెప్పారంటే, నా మేనమామ కేసీఆర్
కేసీఆర్ గారికి ఎప్పుడు కూడా నా జన్మలో అంటే మాకు మేనమాం కాబట్టి నేను ఆయన్ని ఎప్పుడు ధిక్కరించటం కానీ ఆయనకి వ్యతిరేకంగా పార్టీ పెట్టడం కానీ జరగదని కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పాడు. అంటే అది కుటుంబ విలువలకి కుటుంబ దీనికి సంబంధించిన అంశం. కానీ ఒక్కోసారి రాజకీయ పరిణామాలు కనుక అలా దోసుకొచ్చినాయి అనుకోండి, ఏ పార్టీలో అయినా ఇట్లా స్ప్లిట్ వచ్చిన సందర్భాలు మనం జాతీయ స్థాయి పార్టీల్లో నుంచి ప్రాంతీయ పార్టీల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా చూసాం. ఒకే కుటుంబంలో ఉన్న పార్టీ తర్వాత స్ప్లిట్ వచ్చి రకరకాలుగా విభజన జరిగినాయి. కాబట్టి మనం అదేమి కొట్టేయటానికి అయితే వీల్లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు ఇంత ఒక దాన్ని ఏమంటారు హై హ్యాండెడ్గా కొంచెం పెత్తందారీతనంగా పరిపాలించారు కాబట్టి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి కానీ ఎవరైనా వీళ్ళని అంటానికి అవకాశం ఏర్పడింది. ఏంటి నువ్వు చెప్పు యాజ్ ఇరిగేషన్ మినిస్టర్గా నీకు ఇస్తాను, నువ్వు ఎలా సమర్థిస్తావు, లేకపోతే ప్రాజెక్ట్ని ఎలా దాన్ని బాగు చేస్తావు, ఉదాహరణ మళ్ళీ పునరుద్ధరణ చేయాలి, అప్పుడు తెలుస్తుంది అనే ఉద్దేశం మీద మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏమైందంటే సార్, అంటే ఫస్ట్ తెలంగాణ వచ్చినప్పుడు మన ఇరిగేషన్ మినిస్టర్ గా మన హరీష్ రావు గారు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్ట్ తెరమైకి రావడం వల్ల ఇందులో అవినీతి జరుగుతుందండి కాగ్ రిపోర్ట్ ఇవ్వడం వల్ల దీని నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి హరీష్ రావు వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి కూడా మనకు వార్తలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు ఏదైతే ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, అయితే ఇప్పుడు కాగ్ కూడా రిపోర్ట్ ఇచ్చింది కొన్ని కోట్ల రూపాయలు అవినీతి పాలైందని చెప్పేసి ఎక్కడ కూడా లెక్కలు లేవని చెప్పేసి. సో దాని గురించి అది తప్పించుకోవడానికి హరీష్ రావు గారు ఇలాంటి ఒక ప్లాన్ ఇస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారు మరి? అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నా కూడా అది కొన్ని సమిష్టి బాధ్యత తీసుకోవాల్సి వస్తాం మా ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా. అంతేగాని వ్యక్తిగతంగా హరీష్ రావు గారిని అంటానికి వీల్లేదు. ఆ నిర్ణయాలన్నీ క్యాబినెట్ నిర్ణయాలు అయి ఉంటాయి ఏ ప్రాజెక్ట్ సంబంధించిన మేజర్ నిర్ణయాల్లో. కాబట్టి అది క్యాబినెట్ సమిష్టి నిర్ణయం తప్ప ఈయన వ్యక్తిగతంగా చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ ఒక్క రీజన్తో వెళ్తాడని కాదు. కానీ వాళ్ళు రెచ్చగొట్టే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఓ రకంగా ఆ స్ప్లిట్ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది ప్రతిపక్షం ఎప్పుడైనా. కాంగ్రెస్ అట్లా అడ్వాంటేజ్ తీసుకుని ఎవరో ఒకళ్ళు వీళ్ళ ఫోల్డ్లోకి వచ్చారనుకోండి, మిగిలిన పార్టీని కొట్టడం ఈజీ అయిపోద్ది. అవతల పక్షం నుంచి వచ్చిన వ్యక్తికి అవతల బలహీనతలు తెలుసు కదా. అట్లా కొంత పార్టీలో ప్రజల ముందు చులకం చేయడానికి చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది, జరగకుండా ఉండదు. ఖచ్చితంగా ఈ లోక్సభ ఎలక్షన్లు పూర్తయిన తర్వాత టార్గెట్ ఆపరేషన్ ఆకర్షణ ఉంటుంది కాంగ్రెస్ పక్షాల నుంచి, డెఫినెట్ గా ఉంటది, అందులో సందేహం లేదు. అంటే ఆల్రెడీ కొంతమంది ఎమ్మెల్యేలు కలిశారు, ఇంకా కలుస్తారు. ఈ ఎలక్షన్ అయిపోయే వరకు కూడా కొంచెం కాంగ్రెస్ స్లోగా వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ ముందు వీళ్ళని తీసుకొస్తే వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు వాళ్ళ పార్టీ మీద మంచి ఫేవర్ లేదు, కాంగ్రెస్ కి ఎక్కువ అనుకూల వాతావరణం ఉంది. అనుకూల వాతావరణాన్ని వీళ్ళని చేర్చుకోవటం ద్వారా చెడగొట్టుకోవటం ఎందుకు? కాబట్టి కాంగ్రెస్ ఒక టైం వరకు వెయిట్ చేసి ఎప్పుడు ఫ్లడ్ గేట్స్ ఎత్తాలో తెలుసు. ఆ గేట్లు ఎత్తినప్పుడు మీరు అన్నట్టు ఆ కొట్టుకొచ్చే వాళ్ళల్లో పెద్ద చెట్లు ఉంటాయి, చిన్న చెట్లు కూడా ఉండొచ్చు. వరదలు వచ్చినప్పుడు మీరు చూసుంటారు కదా గోదావరిలో పెద్ద పెద్ద చెట్లే కొట్టుకెళ్ళిపోతా ఉంటాయి. అట్లాంటి ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్. సో ఎవరు ఎక్కడ ఏ గుటికి చేరుతారు అనేది మాత్రం ఈ ఎలక్షన్స్ తర్వాత తెలుస్తుంది అంటారు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మచ్. మన వీక్షకులకు కూడా.